ఫ్రెండ్స్ మనం హాయ్ ఫ్రెండ్స్ మనం సినిమాలో యాక్షన్ అని వింటుంటాం. అసలు యాక్షన్ అంటే ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను, వినండి. ప్రతి యాక్షన్కి ఒక కారణం ఉండాలి. ఎస్, అవును, ప్రతి యాక్షన్కి కారణం ఉండాలి. యాక్షన్ అంటే కేవలం కదలిక కాదు, దాని వెనుక కారణం ఉంటేనే అది కథ అవుతుంది. హీరో పరిగెత్తాడు, బలహీన యాక్షన్ ఇది. ఎందుకు పరిగెత్తాడు, ఎవరి కోసం పరిగెత్తాడు, కారణం లేదు, భావం లేదు, డ్రామా లేదు. ఇది బలహీన యాక్షన్. అదే బలమైన యాక్షన్ అంటే ఎలా ఉంటుంది అంటే, తన చెల్లిని కాపాడడానికి హీరో పరిగెత్తాడు. కారణం ఉంది, లక్ష్యం ఉంది, అడ్డంకి ఉంది, భావోద్వేగం ఉంది, డ్రామా ఉంది. లేఖ చదివాడు, ఎందుకు, నిజం తెలుసుకోవడానికి. కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంది, ఎందుకు, తన ప్రేమను కోల్పోయింది కాబట్టి. ఇతర ఉదాహరణలు, రాత్రంతా పనిచేశాడు, ఎందుకు, కలను సాధించడానికి. కిటికీ బయటకు చూశాడు, ఎందుకు, తండ్రి కోసం ఎదురు చూస్తున్నాడు చిన్న అబ్బాయి. వాదించాడు, ఎందుకు, తన హక్కు కోసం. సో యాక్షన్ వెనుక కారణం ఉంటేనే అది ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి యాక్షన్కి ఒక కారణం ఉండాలి. ఆ కారణం ఉన్నప్పుడు మాత్రమే అది నిజమైన యాక్షన్ సీన్ అవుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.